కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు, ఆయన వల్ల కాదు. నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నిన్ను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు, నవ్వనే. చిన్న పాకాలో నేను పరిచయం చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళి, మా పరిస్థితులు చూసి, నా స్థితి చూసి పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను. నువ్వు ఎల్రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా, చూచుచున్నవాడా, మా కళ్ళు ఇచ్చినవాడా, నువ్వు చూస్తున్నావా? నీకే స్తోత్రం. మీరు గమనించినట్టయితే జీవితకాలం ఎక్కువ కాలం యాకోబుతో లేయానే ఉంది. 14 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్న రాహేల్ నుంచి ఇద్దరు వస్తే, ఒకడు యోసేపు, ఒకడు బెన్యామీను. లేయా నుంచి 4 వచ్చారు. తను ప్రేమించిన యాకోబు ప్రేమించినటువంటి రాహేలు ఎక్కువ కాలం యాకోబుతో జీవించలేకపోయింది. కానీ లేయాకి సమృద్ధిగా అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ ఓర్పు బట్టి, సహనం బట్టి, దీన మనసు కలిగి దేవుడు చూచిందాకా సంయమనం పాటించినటువంటి జ్ఞానవంతురాలుగా లేయా కనపడుతుంది. ఫలితంగా లేయా పొందినటువంటి ప్రయోజనం ఎంత ఉన్నతంగా ఉందంటే, ఆఖరికి రాహేలుకు పుట్టిన యోసేపు కూడా ఈ లేయా యోధా కోసమే పుట్టినట్టు. ఎందుకంటే ఈయన అష్టకష్టాలు పడి చివరికి కరువులో వీళ్ళని సేవ చేయడానికి యోసేపు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే రాహేలుకు పుట్టిన యోసేపు కూడా లేయా సంతతికే సేవ చేశాడు. అంటే రాహేలు ఎవరిని కందో తెలుసా? లేయా పిల్లలకి ఉపచారం చేసేవాడిని, కరువులో కాపాడేవాడిని కందే. నానా బాధలు పడింది వాళ్ళే, యోసేపే. చివరికి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్గా మారింది యోసేపు. ఇట్లా చూస్తే, ఈ కోణంలో చూస్తే లేయాని ఎంత ప్రేమించాడు దేవుడు. ఎందుకు లేయా మీద అంత కనికరం వచ్చింది దేవునికంటే, అమాయకంగా 3 మధ్యలో బలి పశువుగా మారినందున ఆ కనికర సంపన్నుడికి కనికరం వచ్చింది ఆమె మీద. అదే ఆమె జన్మ ధన్యమైంది. అర్థమైందా? కనికర సంపన్నునికి కనికరం వస్తే ఇక మన బతుకు ధన్యమే. అయితే ఆయన కనికరించినట్లు ఇక్కడ మనం ఓర్పు పట్టాల్సి ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఏ కండిషన్లో ఉన్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో, ఎవరు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారో, ఎవరు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో, నువ్వు తృణీకరించబడుతున్నావో, అవమానపరచబడుతున్నావో, నిందలు మోస్తున్నావో, నలుగురి మధ్య నవ్వుల పాలై ఉన్నావో, ఏ విధమైన గుండె కోత నువ్వు కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. నీకు తెలుసు. పర్సనల్గా నువ్వు ఎంత ఏడ్చుకుంటున్నావో నీ దీనస్థితిని బట్టి, రహస్యమందు నువ్వు ఎన్ని కన్నీళ్లు గారుస్తున్నావో, ఎంత ఆక్రోశిస్తున్నావో, అలమటిస్తున్నావో ఆయనకు తెలుసు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అన్యాయం అయిపోతున్న నిన్ను దేవుడు గమనిస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయానికి కారకులు ఎవరో కూడా చూస్తున్నాడు. 2 చూస్తున్నాడు. 2 చూసిన దేవుడు నిన్ను అన్యాయం చేసిన వాళ్ళ బెండు తీసి తీరతాడు, అందులో డౌటే లేదు. దేవునికి మహిమ. ఇక్కడ మనం గమనించి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడు చూచి కదులునంత వరకు ఓర్పు సహనాలతో సంయమనం పాటించి దీన మనసుతో ఆయన వైపు చూచుటయే. చూడనివ్వండి. దేవుడు ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నావా? తృణీకరించబడుతున్నావా? చూడని. దాని అంతటిని దేవుణ్ణి చూడని. అపహాస్యం చేయబడుతున్నావా? అది కూడా చూడని దేవుణ్ణి. ఇవన్నీ నేను నా లైఫ్లో ఎదుర్కొన్నాను.
నేను ఎవరి మీద వాదన పెట్టుకోవాలి, ఎవరి మీద తిరుగుబాట్లు చేయాల. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం ప్రభు అని నవ్వుతూ దిగొచ్చాను. పిలిచి అవమానపరిచిన దగ్గర కూడా నీకే స్తోత్రం నాయనాన్ని చూసి నవ్వుతూ దిగొచ్చాను. దేవుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, పిలిచి అవమానపరిచిన వాళ్ళు అక్కడే ఉన్నారు, వెళ్ళు అని తృణీకరించిన వారు అక్కడే ఉన్నారు. దేవుడు ఆయన బలమైన బాహు చాపి ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేశాడు. ఈరోజు మీకు మొదటిగా ఈ విషయాన్ని అందిస్తున్నాను. నీకున్న దీనస్థితిని బట్టి ఎవరన్నా నిన్ను తిరస్కరిస్తే ఏం పర్వాలేదు, నవ్వనే. చిన్న పాకాలో నేను పరిచర్య చేసేటప్పుడు దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, ఉండే నివాసం కూలిపోతే దాన్ని బట్టి కొంతమంది ఎగతాళి, అలాగే ఆర్థిక స్థితిగతులు సరిగా లేవని మా జీవితాలను చూసి కొంతమంది ఎగతాళి, మా పరిస్థితులు చూసి, నా స్థితి చూసి ఏం పర్వాలా, అన్ని దేవుడికి అప్పచెప్పుకొని నీకే స్తోత్రం నాయన అని ముందుకు సాగిపోయాను. అన్నీ చూస్తున్న దేవుడు ఎల్రోయి 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 చూచుచున్న దేవుడు తన బాహు చాపాడు. నేను ఆయనకు ఒక అపనమ్మకస్తురాలైన భార్యను గాని, ఆయన నా విషయమే నమ్మకమైన భర్త. అనేక విషయాలలో నేను ఆయనకి నమ్మకంగా ఉండకపోతేని కానీ నా విషయంలో ఆయన అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకస్తుడైన ఎడల కృప చూపాడు. ఇది యథార్థంగా నేను ఒప్పుకుంటున్నాను. అన్ని విషయములలో నేను ఆయన సంతోష పెట్టకపోతేని కానీ ఆయన అన్ని విషయములలో నా విషయమై మానని కృప చూపుతూ, మానని ప్రేమ చూపుతూ ఆయన బహునమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మదగిన దేవుడు. అందుకే అదే టైటిల్ మీద ఒక పాట పాడుకున్నా చానాళ్ళ క్రితం. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు గెలుపునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, నీ ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా, ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా. చరణం చరణం. నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు దాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు దాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన నాయకుడా నన్ను దరి చేర్చుమా, నీ ఆత్మతో నింపుమా, అభిషేకమీయుమా, ఆత్మతో నింపుమా, నీ అభిషేకమీయుమా,
ఆత్మీయ పోరాటంలో నాకు జయమునీయుమా. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా. నమ్మకమైన నాయకుడా నన్ను దరిచేర్చుమా. దేవునికి మహిమ. 22 సెంట్ల స్థలంలో ఇక్కడ 31st నైట్ ప్రేయర్ కోసం మొత్తం టెంట్లు వేయించాం. మొత్తం టెంట్లు వేయించారు, పరిచారకులు వేశారు, పెద్ద మెల్ల. అందులో ప్రేయర్ జరగాలి. సాయంత్రం 5 గంటలకు పట్టింది వాన, ఆ పక్క నుంచి పట్టింది. పట్టి గాలి వాన ఈడ్చి కొడితే వేసిన టెంట్లన్నీ నేలమట్టం అయిపోయాయి. ఇక్కడ ఆరాధన జరగాది గాల 31st నైట్. అది 2011 31st నైట్ జరిగిన విషయం. చాలా ఏడుపు వచ్చింది. ఈ సమాజంలో అన్ని జనులు నవ్వారు. బాగైంది యేసుప్రభు అంట, ఇటు పిచ్చి బాగా కుదిరింది, బాగా తీర్చేసాడు, టెంట్లు మొత్తం నేలమట్టం అయిపోయినాయని కొంతమంది నవ్వుకున్నారు కూడా. అది తెలిసింది నాకు. ఎందుకు జరిగిన పరిస్థితికి అంత నేలమట్టు కూలిపోయినాయి కదా. నీకే స్తోత్రం నాయన అని కన్నీరు గార్చి ప్రార్థన చేసుకొని అక్కడే జరిపించాను. సాయంనగర్లోనే ఆరాధన జరిపించి ఆ రోజు ఒక మాట పలికాను. ఈరోజు మనం ఎదుర్కొన్న ఈ శోధన, ఈ సమస్య నా దేవుడు చూశాడు. మరెన్నడూ మనకు ఆ పరిస్థితి రానివ్వడు. అదే ప్లేస్లో ఈరోజు అన్ని కూలిపోయిన అదే ప్లేస్లో మళ్ళా 31st నైట్ కల్లా మనం అందులో స్థిరమైన మందిరం కట్టబడి అందులో మనం ఆరాధన చేస్తాం. ఇది జరిగి తీరిద్ది అని చెప్పి ఆ రోజు విశ్వాసంతో బిడ్డలందరితో ఆ మాట పలికి, జోరున వాన కురుస్తానే ఉంది. అందులోనే ఆన్లైన్ చేశాం, అందులోనే ఆ కార్యక్రమాలన్నీ అయిపోయినాయి. తెల్లవారి January 1st ప్రేయర్ కూడా అక్కడే జరిగింది. 31st నైట్ అండ్ January 1st జరిగింది కదా మనకి ప్రేయరు, రెండు అక్కడే జరిగినాయి. సింపుల్గా ముగించాం. మళ్ళా డిసెంబర్ 2012 25 క్రిస్మస్ రోజే మందిర ప్రతిష్ఠ ఆరాధన ఇక్కడ జరిగింది. ఒక స్థిరమైన మందిరం దేవుని మహాకృపతో. మళ్ళా డిసెంబర్ 25కి రిబ్బన్ కటింగ్ చేశాం. 31st నైట్ ఇక్కడే ఆరాధన జరిపి ఆ రోజు మళ్ళీ గుర్తు చేశాను. ఆనాడు మనం దుఃఖపడ్డాం, అయ్యో అని వేదన పడ్డాం. ఈరోజు చూసావా, మళ్ళీ ఇయర్ వచ్చేటప్పటికి దేవుడు ఈ కార్యం జరిగించి ఇక్కడ స్థిరమైన దాన్ని ఏర్పాటు చేశాడు. ఇది నా దేవుని కార్యం. నవ్వనిస్తాడు, నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని చేయనిస్తాడు, హేళన చేసే వాళ్ళని చేయనిస్తాడు. అవన్నీ నువ్వు పడనిస్తాడు. ఆ తృణీకారాలు, తిరస్కారాలు అవన్నీ నువ్వు అనుభవించనిస్తాడు. చూసి ఒక్కసారి ఆయన కార్యం చేసి ద్వారాలు తెరిచాడంటే అది మనం పట్టజాలం. లేయ విషయంలో అక్షరాల అదే జరిగింది. ఎంత ఆశీర్వాదం అండి. యేసుక్రీస్తు ప్రభు ఏ వంశావళిలో నుంచి వస్తాడని ప్రవచనం వచ్చిందో ఆ యూదా లేయ నుంచే వచ్చాడు. యాజకత్వం ఎవరి నుంచి వస్తుందో ఆ లేవి ఆమె నుంచే వచ్చాడు. మోషే ఏ గోత్రీకుడో తెలుసా మీకు? లేవి గోత్రీకుడే. అహరోను లేవి గోత్రీకుడే. మందసాన్ని మోసే భక్తి పరులైనటువంటి వ్యక్తులందరూ కూడా, అంటే ఇద్దరు 2 రకాల యాజకులు లేయాలో నుంచి వచ్చారు. ఒక యాజకుడేమో అహరోను నుంచి వచ్చిన యాజకత్వం అంతా కూడా లేయాల నుంచి వచ్చింది. అలాగే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతర యాజకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెలో నుంచి వచ్చాడు. మరి యూదా ఆమె నుంచి వచ్చినోటే కదా. ఎంత ధన్యత. వీళ్ళందరికీ మాతృమూర్తి ఎవరు? లేయా. ఎవరి లేయా? జబ్బు కళ్ళ లేయా, తృణీకరింపబడిన లేయా, భర్త చేత ద్వేషింపబడిన లేయా, చెల్లి చేత తృణీకరించబడిన లేయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేయా అంటే అర్థం ఏంటో?
ఏమో మీరే చెప్పండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మీరున్న ఆ పరిస్థితిలో ఒకవేళ మీరు అలాంటి స్థితిలో నలుగుతుంటే నేను చెప్తున్నాను, నీవు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు. నీవు విశ్వసించి సేవిస్తూ నువ్వు ఎవరి మీద ఆనుకున్నావో, సైన్యములకు అధిపత్యగా యెహోవా నజరేయుడగు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినటువంటి ఆయన పరాక్రమశాలి, రోషం గల దేవుడు. ఆయన చూసి నిద్రపోయేవాడు కాదు, ఆయన చూస్తున్న దేవుడు, తీర్పు తీర్చే దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే, మనం అనుభవిస్తున్నవి ఆయన చూడనియాలి. చూసి ఆయన స్పందించిన దాకా ఓపిక పట్టాలి. ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో. ఆయనను చూడనివ్వాలి, ఆయనను కదలనివ్వాలి. ఆయన చూసి ఆయన కదిలాడంటే ఇంకా ఆ ఫలితాన్ని మనం ఊహించలేం, అంత అద్భుతంగా ఉంటుంది. దీన మనసుతో ఆయన వైపు చూడు. నీ కోసం ఆయన కదిలేంత వరకు ఓపికతో ఎదురు చూడు. ఇక్కడ ఓపిక కావాలి. మనకు వాగ్దానం ఉండనే ఉంది. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవటానికి మనకేం కావాలి? ఓపిక, ఓర్పు. హెబ్రీ పత్రిక చెప్పింది అది. వాగ్దానము పొందడానికి మనకు ఓరిమి అవసరమే ఉందంటాడు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 'నా దేవుడు అన్యాయస్తుడు కాదు, చెయ్యి విడిచేవాడు కాదు, నువ్వు తొందరపడకూడదు.' 10వ అధ్యాయం 36వ వచనం. చూడండి ఆయన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ అది వచనం. నాయన చదువు నాయన, 35 నుంచి చదువు నాన్న. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, అది ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే భయపడకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓర్పు. కొద్దిగా తొందరపడవాకు, కొద్దిగా ఓపిక పట్టు, జరిగేది చూద్దు కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటావు? ఇలాంటి మాటలను ఆధారం చేసుకునే దేవుని కృపలో కొన్ని పాటలు. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన, దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. దేవునికి మహిమ. కొన్నిసార్లు మన గోడు చెప్పుకోవడానికి కూడా మనకి ఎవరు దొరకరు. కనీసం చెప్పి ఏడుద్దామన్నా ఎవడు దొరకడు. ఏం చెయ్యిపోయినా పర్వాలా, ఏం బ్రదరు, ఎవరు చెప్పుకోలేం. అలాగని ఎవరి ముందు ఏడవలేం. కూర్చొని ఒంటరిగా ఏడుచుకునే పరిస్థితి ఉంటుంది. లోపల నలిగిపోయే పరిస్థితి ఉంటుంది. స్త్రీలకు ఉంటుంది, పురుషులకు ఉంటుంది. ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా వస్తాయి. వచ్చి అలాగ నలిగిపోయిన అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి మీలో? కనీసం కొన్నిసార్లు దుఃఖం, బాధ పంచుకోవడానికి కూడా ఎవరో లేక సేవకులు ఏమంటారు, అదే వాళ్ళకి ఆ పరిస్థితి ఉంది, మీకు ఆ పరిస్థితి ఉంది. ఆ లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి నిజం, ఒకవేళ ఆ కండిషన్ మనకు వస్తే మనుషులు ఎవ్వడికి మనం చెప్పుకున్న అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం, అదేంటంటే నీవు నలుగుతున్న ఆ వేదన అంతా ఆయన చూస్తున్నాడు. ఆయన కనికరం కలుగుతుంది. నువ్వు అలిగే కొద్దీ కనికరం పెరిగిద్ది. నువ్వు ఇబ్బందిని ఎదుర్కొనే కొద్దీ జాలి పెరిగిద్ది. ఫలితంగా
ఆయన చేసే కార్యం ఆయన బలంగా చేస్తాడు. అది లేయా జీవితంలో లేవిని యోధాని ఇచ్చినట్టు ఉంటుంది ఆ కార్యం. యోసేపు నుంచి వచ్చిన 2 గోత్రాలు కూడా ఏదో గుంపులో ఉన్నాయే తప్ప ప్రముఖ స్థానం మాత్రం రాహేల్ నుంచి వచ్చిన వాళ్ళకి దక్కలేదు, కానీ లేయా నుంచి వచ్చిన వాళ్ళకి దక్కింది. ఇది ఒక ధన్యకరమైన అనుభవం. అండ్ లేయా ఎక్కడ కూడా కొట్లాట పెట్టుకోదు, గొడవలు పెట్టుకోదు, అల్లరి పెట్టుకోదు. మళ్ళీ రాహేలు పెళుసు, రాహేలు టెంపర్. యాకోబు ఇంత ప్రేమించాడు కదా అని తండ్రి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గృహదేవతలు దొంగిలించి వచ్చి భర్తకి తండ్రికి ఇద్దరికి అబద్ధం చెప్పింది. భర్తని ఫ్రాడ్ చేసింది. ఎందుకంటే అవి తెస్తే ఇష్టపడాడు ఆయన, అందుకని ఒంటె సామాన్లో పెట్టుకొని వచ్చింది అక్కడ గృహదేవతల్ని. యాకోబుకి దేవుడు ఒక్కడే, యెహోవా. ఇంకొక దేవుడికి మొక్కడు, హృదయంలో కూడా ఒప్పుకోడు. నా పితరుడైన అబ్రహాము, ఆయన కుమారుడైన ఇస్సాకు, నా తండ్రి అయిన ఇస్సాకు వాళ్ళు సేవించిన దేవుడే నా దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్, సర్వశక్తుడగు దేవుడు, శక్తుడగు దేవుడు, సర్వశక్తుడగు దేవుడు. ఆ గృహదేవతల్ని తెచ్చుకుంది రక్షిస్తారని కాదు, వాళ్ళు ఆమె చావు కారణమయ్యారు. ఆ గృహదేవతలు రాహేలు చావు కారణమైనాయి. ఆమె తెచ్చుకున్న విగ్రహాలు ఆమె చావు కారణమైనాయి. తండ్రికి అబద్ధం ఆడిద్ది. చివరికి యాకోబు ఒక మాట నేస్తాడు, నాకేం కర్మ, నాకేం దేవుడు లేకనా నీ బొమ్మలు తెచ్చుకోవడానికి? అవి ఎవరి దగ్గర, మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో వారు చావాలన్నాడు, వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. నిజంగానే జరిగింది. బెన్యామీన్ గంట చచ్చిపోయింది. కాబట్టి మీరు ఇది గ్రహించి, మొట్టమొదటి విషయం ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ఎవరి చేతుల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఆ ఇబ్బందిని దేవుణ్ణి చూడనివ్వండి. దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండండి. దేవుడు కదిలినప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి జరిగిద్ది, ఇబ్బంది పడ్డ నీకు జరిగే న్యాయం నీకు జరిగిద్ది. ఆమేన్. దేవుణ్ణి చూడనివ్వండి. రబ్షాకే, సన్హెరీబు దగ్గర నుంచి వచ్చిన రబ్షాకే మాటలు పలకటం కాదు, మ్యాటర్ రాసి మరీ హిజ్కియాకి పంపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు విననట్లు దేవుణ్ణి తృణీకరిస్తాడు, రాజుని తృణీకరిస్తాడు. మీ దేవుణ్ణి నమ్ముకున్నా, మీ రాజుని నమ్ముకున్నా మీకు న్యాయం జరగదు. మీరు సన్హెరీబుకి లోబడండి, నా మాట వినండి. అర్పాదు దేవతలు ఏమైనాయి, హమాతు వారి దేవతలు ఏమైనాయి, వాళ్ళ దేవతలు వాళ్ళని కాపాడగలిగినాయా? మొత్తం మాకు దాసులు అయ్యారు. మీ దేవుడైన యెహోవా కూడా మిమ్మల్ని కాపాడలేడు, మాకు బలం ఇచ్చాడు మిమ్మల్ని లోబర్చుకోమని. కాబట్టి మర్యాదగా దాసులు కండి అని ఈ రబ్షాకే గారు పలుకుతాడు. పలకటమే కదా, ఒక తాకీదు రాయించి హిజ్కియాకు పంపిస్తాడు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? వాడు ఏ మాటలైతే గర్వపు మాటలు పలికి రాశాడో అవన్నీ తీసుకెళ్లి యెహోవా సముఖములో వాటిని చూపిస్తాడు. హిజ్కియాకి చివర్లో ఒక్క మైనస్ తప్ప హిజ్కియా లైఫ్ మొత్తంలో ఎక్కడ మైనస్ కనపడదు. చాలా జ్ఞానవంతుడు హిజ్కియా, చాలా జ్ఞానవంతుడు. హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? హిజ్కియా దేవునికి చూపించడం నేర్చుకున్న వ్యక్తి. హిజ్కియా రాజు అయినప్పుడు, దేవా నేను రాజునయ్యాను, నన్ను రాజుగా చేశావు, నేను అలా చేస్తాను ఇలా చేస్తానని మాటలు ప్రగల్భాలు పలకలేదు. కానీ రాజు కాగానే ఉన్నత స్థలాలను పడగొట్టించి విగ్రహ స్తంభాలను మొత్తం పెకలించి పడేసి, మొత్తం ఎక్కడెక్కడ ధ్వంసం చేసి తను క్రియ చేసి చూపిస్తాడు దేవునికి. నీ ఎడల నేను ఎంత ఆసక్తి కలిగి ఉన్నానో, ఇదిగో ఈ క్రియలే సాక్ష్యం దేవా అని ఆయన చూపిస్తాడు. చాలా సంతోషపడతాడు దేవుడు హిజ్కియా విషయంలో. అంతేకాదు హిజ్కియా ఇలాగా రబ్షాకే సన్హెరీబులను ఎదుర్కొన్నప్పుడు కూడా మాట్లాడలా. యెహోవా సముఖంలోకి తీసుకెళ్ళి లెటర్ పెట్టాడు. దేవా నీకు లెటర్ వచ్చిందంట, నువ్వే చదువుకో, ఏం జవాబిస్తావో ఇవ్వు. ప్రజలకి డౌటు, అధిపతులకు డౌటు. ఆ రబ్షాకే గాడు పలికినట్టే చేస్తున్నాడు హిజ్కియా. మన రాజు సైన్యాన్ని సమకూర్చుకోవాలి, అవసరమైతే పక్క రాజ్యాల నుంచి పిలిపించుకోవాలి, పైసలు ఇచ్చి మొత్తాన్ని కలుపుకొని వాళ్ళ మీదకి వెళ్ళాలి, అష్షూరు వాళ్ళ మీదకి వెళ్ళాలి. అలాంటిది
ఈయనేంది ఆలయంలోకి పోయాడు తాకీదు తీసుకొని, ఇట్లాంటి వాడిని నమ్ముకుంటే అందరం చేస్తాం కదా అని వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. ఎవరేమనుకుంటే అవేం పట్టలా. హిజ్కియాకి డైరెక్ట్గా మందిరంలోకి వెళ్ళి చూయించాడు. అంతే. వాళ్ళు లెటర్ పంపించాడు, చూసుకో నువ్వే చదువుకో అని ఇచ్చాడు. ఏ సైన్యాన్ని చూసుకొని వాడు విర్రవీగాడో, ఏ సైన్యాన్ని చూసుకొని వాడు అతిశయపడ్డాడో, దేవుడు రాలా, దూతను పంపాడు. దేవుడు రాలా, దేవుడే దిగి రావడానికి అవసరం లేదు. దేవుడు రాలా, దూతను పంపాడు. వెళ్ళమ్మా వాడేందో కొంచెం నాకు ఛాలెంజ్ చేశాడు కానీ అర్పాదు దేవతలతో, హమాతు దేవతలతో, జఫాగాళ్ళందరితో నన్ను జతకట్టాడు కానీ కొద్దిగా వాడి సంగతి ఏందో కొంచెం తేల్చుకునొద్దు కానీ ఒక్కడికి వెళ్ళమ్మని దూతను పంపించాడు. వెళ్ళయ్యా అని. అష్షూరు వారి దండుపాళ్యంలోకి దిగి దూత ఒక రాత్రి తెల్లవారేసరికి 185,000 మందిని హతం చేశాడు. ఈ ఎదవ లెక్కేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు వీడికి. వాళ్ళందరినీ లెక్కేసుకోవాలన్నా లెక్కేలాగా వస్తాడు వీడు. ఏ సైన్యాన్ని చూసి విర్రవీగాడో అదే సైన్యం మీదికి వరదూసిన ఖడ్గం చేత పట్టుకొని దిగాడు దూత. ఒక్క రాత్రి తెల్లవారేసరికి అది ఒక చేతిలో ఖడ్గం. చూడండి ఎలాంటి అనుభవం అంటే, అవసరం లేదు ఆయన, పర్లేదు, వాళ్ళకి తెలుసులే. ఇదంతా హిజ్కియా డైరెక్ట్గా పోయి ఫైట్ చేయటం వల్ల జరిగిందా, లేకపోతే యుద్ధ సన్నాహాలు వేరే విధంగా ప్లాన్ చేయటం వల్ల జరిగిందా? నో, చూపించాడు అంతే. దేవుణ్ణి చూడనిచ్చాడు. దేవునికి తీసుకెళ్ళి అంటించడమే మన పని, తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. సైన్యాన్ని చూసి మిడిసిపడ్డాడు కదా, అందుకని ఆ సైన్యాధిపతి మిడిసిపడ్డందుకు దేవుడు తన సైన్యాధిపతిని పంపించాడు. ఇంకేం లేదు, ఇది సైన్యమే లేదు, ఇక అయిపోయింది. తెల్లాడు పరార్. ఏం జరిగిందో అర్థం కావటం లేదు. తెగులు సోకి సచ్చినట్టు చచ్చిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ, కుప్పలుగా. శవాలు లెక్కేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుణ్ణి చూడనివ్వాలి, నీకు చేసే కార్యాలు చూడనివ్వాలి, నిన్ననే మాటలు విననివ్వాలి. నువ్వు మౌనంగా ఉండాలి. దేవునికి మహిమ. ఫలితంగా ఏం జరిగింది? అది జరిగింది. 2, 3 హిజ్కియా జీవితంలో మరణం సమీపమైంది, ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా వచ్చి చెప్పినప్పుడు హిజ్కియా, ప్రభువా యెహోవా నీ సన్నిధిని సత్యమును అనుసరించి యథార్థముగా నేను ఎలాగూ నడుచుకుంటున్నా నీ విరుగవా అని ఒక్క మాట మాట్లాడి ఏడుస్తున్నాడు కన్నీళ్ళు. అక్కడ కూడా తన కన్నీళ్లు దేవుణ్ణి చూడనిచ్చాడు. అక్కడ కూడా చూచి అని ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. ముందు ఏడ్చాడట, తర్వాత మాట్లాడాడట. నీవు ఏడ్చావు, నేను చూశాను, మాట్లాడావు, విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రెండో మాట అది, నీవు కన్నీళ్లు విడుచుట నేను, మొదటి మాట, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, అది రెండవ మాట, నేను నిన్ను బాగు చేసేది ఇది మూడవ మాట. రాజైనప్పుడు మాటలు చెప్పలేదు కానీ తను ఎలా క్రియ చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో క్రియలో చూపించి దేవుని దగ్గర మెప్పు పొందాడు హిజ్కియా. ఓకేనా? రెండవది, శత్రువు తన మీదికి వచ్చి విర్రవీగినప్పుడు వాడు అన్న మాటలన్నీ తీసుకెళ్లి దేవుని ముందు చూపించాడు. ఫలితంగా జయం పొందాడు హిజ్కియా. మూడవది, మరణము తనకు సమీపమైనప్పుడు కూడా కన్నీరు విడిచి ఆ కన్నీళ్లు దేవునికి చూపించి, కొన్నిసార్లు నువ్వు ఏడుస్తావు, ఏడుపు వస్తుంది, నీకు అవసరమే, అది రావాలి, నీకు ఏడుపు, నీ కళ్ళు కన్నీళ్లు కార్చాలి, అది దేవుడు చూడాలి, ఆయన కదలాలి. దేనికైనా త్వరగా స్పందించని దేవుడు మన కన్నీళ్లకు తీవ్రంగా స్పందిస్తాడు. ఎందుకంటే మన ఏడుపు ఆయన ఓర్చుకోలేడు. దేవుడు కూడా బలహీనతలు ఉన్నాయి, దేవుడు కూడా వీక్నెస్లు ఉన్నాయి. దేవుడు వీక్నెస్ పాపం చేయడు. దేవుడు వీక్నెస్ న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం చేయడు, అది ఆయన బలహీనత.
ఒకసారి ట్రై చేయదేవా, ఏ చేత కాదా అన్యాయం చేయటం, నా వల్ల కాదురా. మోసం చేయటం దేవుడికి వల్ల కాదు, చేయమన్నా చేత కాదంట, నా వల్ల కాదురా అంట. వీటన్నిటికంటే ప్రథమంగా కన్నీళ్లు చూసి పట్టనట్టు దాటిపోవటం ఆయన వల్లగానే కాదు, ఆయన వల్ల కాదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా అర్థధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా, యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్. గుడ్డివాడు యేసు ప్రభు దాటిపోతున్నాడని తెలుసుకొని ఏడవటం మొదలు పెట్టాడు. అయ్యా నీకోసమే కదా ఎదురు చూస్తున్నాను, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని వేశాడు కేకలు. మనుషులైన వాళ్ళు ఏం చేయాలండి, ఆయన చేయబట్టుకొని అవసరమైతే అళ్లలో ఒకడు పరిగెత్తి ప్రభువా పాపం కళ్ళేనుడయ్యా అని ఆయన నిలేసి చేయబట్టుకొని ఇతను తీసుకెళ్ళాలి అక్కడికి. కానీ వాళ్ళు ఏమన్నారు, సరే నోర్మోయ్ అంటారు వాళ్ళు. కళ్ళున్న గుడ్డోళ్ళు, దీనులకు కనికరం చూపలేని గుడ్డోళ్ళు, జాలి మనసు లేని గుడ్డోళ్ళు. నిజంగా కళ్ళు లేనివాడు ఇతను కాదు, వాళ్ళు అట్లా ఉన్నారు. కానీ ప్రభు అట్లేడుగా. ఈ కేక విన్నాడు, పోవు కాళ్ళు దాటి ముందుకు పోవు. ఆర్తధ్వని, కన్నీళ్లతో వేసిన కేక దాటిపోయే దేవుడుగా నా దేవుడి వీక్నెస్ అది. యాకోబు రొమ్ముకు రొమ్ము ఆనిచ్చినప్పుడు తొడగూడు వసలగొట్టాడు, కాళ్ళు పట్టుకొని నన్ను వదిలిపెట్టి పోతావా అని ఏడిస్తే పోలేకపోయాడు. చివరికి యాకోబు దేవుడిని బ్రతిమలాడుతుంటే దేవుడు యాకోబుని బ్రతిమలాల్సి వచ్చింది. నన్ను వదిలిపెట్టి వెళ్తావయ్యా అని కన్నీళ్లతో యాకోబు మొరపెడతా ఉంటే, యాకోబు తెల్లారుతుంది, నన్ను పోని తెల్లవారుతుంది, జనం వస్తారు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా? నాకు ఇంకా భవిష్యత్తు ఉందా? గతం అయిపోయింది, భవిష్యత్తు ఉందా? ముందు నువ్వు వెనక పోయి అన్నట్టు నాకు ఏం అర్థం కావట్లా. ఎవరి కోసం ఇన్నాళ్ళు నేను తిప్పలు పడ్డానో ఆ భార్యలు, పిల్లలు, దాసదాసి జనాంగం, గొర్రెలు, పశువులు, వెండి బంగారులు మొత్తం ఏరు దాటించాను, ఒక్కడనే మిగిలిపోయాను. నీకోసమే కదా. నా గతి ఏమిటినాయనా అని ఏడిస్తే పోలేకపోయాడు దేవుడు. సరే నీ పేరు చెప్పు అన్నాడు. నా పేరు యాకోబయ్య, మోసగా. రైట్. అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు అనబడదు అని అతడు ఉన్న చోట అతన్ని ఆశీర్వదించాడు ఆయన. అదిగో ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. ఫస్ట్ బల ప్రదర్శన చేశావు, వల్ల కాలేదు, పాదాలు పట్టుకొని ఏడ్చావు, ఏడ్చి గెలిచావు. ఓడిపోయి గెలిచావు నువ్వు యాకోబు, ఓడిపోయి గెలిచావు. వాస్తవంగా అక్కడ తొడగూడు వసలు కొట్టినప్పుడు యాకోబు వీక్ అయిపోయాడు, ఓడిపోయాడు దేవుని చేతిలో.
ఎప్పుడైతే మనం దేవుని చేతిలో ఓడిపోతాం అప్పుడే నిజమైన గెలుపు మనకు వచ్చింది. ప్రభువు మనల్ని గెలవనంత కాలం నిజమైన గెలుపు మనం అనుభవించలేం. ప్రభువు మనల్ని గెలవనంత కాలం మనం ఓడిపోయిన బతికే బతుకుతాం. ప్రభు మనల్ని గెలవాలి, గెలుచుకోవాలి. ఆయన చేతిలో మనం ఓడిపోవాలి, దేవుని చేతిలో మనం ఓడిపోవాలి. అప్పుడు మనకు నిజమైన గెలుపు వచ్చింది. నేను చెప్పిన ఈ మాట చాలా వాల్యుబుల్. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని చేతిలో నువ్వు ఓడిపోనంత వరకు, నువ్వు ఆయన్ని గెలుస్తున్నంత వరకు నిజ జీవితంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. నిన్న ఆయన గెలవాలి, నువ్వు దేవుని చేతిలో ఓడిపోవాలి, దేవుడు నిన్ను గెలుచుకోవాలి. అప్పుడు నిజ జీవితంలో నువ్వు గెలుస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని చేత గెలవబడ్డావు కనుక. అంటే నీ విషయంలో ఓడిపోయావు గనుక, విరిగిపోయావు గనుక ఇక నీ జీవితంలో ఆయన జోక్యం ఉంటుంది. ఆయన జోక్యం ఎప్పుడైతే నీ లైఫ్లోకి వచ్చిద్దో అప్పుడు నీకు విజయం. తెలుసా నీకు? విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. అలయాకోబును విరచిన దేవాలయాకోబును విరచిన దేవా, ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలు, ఇశ్రాయేలుగా మార్చుము నన్నీ ధరలు. ఈ ధరలు విరిగిన మనసే నీకే ప్రియము. యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసింపరావా, వసింపరావా. విరిగిన మనసే నీకే ప్రియము. యేసునాథా. ప్రైజ్ ది లార్డ్. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నెలది ఒంటిగానే ఉండదు, చచ్చిన నెలది బహుగా ఫలించును. నా ప్రభు చేతిలో మనం ఓడిపోగలిగితే, ప్రభు మనల్ని గెలుచుకోగలిగితే, గెలవగలిగితే, ఆయన చేతిలో మనం విరిగిపోగలిగితే అప్పుడు ఆయన హస్తం మన మీదకి వచ్చింది. నిజమైన ఆశీర్వాదం మన జీవితంలో పనిచేయటం మొదలైంది. ఇది యాకోబు జీవితంలో కనపడింది. దాటిపోయాడా? హిజ్కియా కన్నీళ్ళు కూడా దాటిపోలా. ఏడిస్తే తట్టుకోలేడు. అది పాయింట్. ఎవరు ఏడిస్తే మనం? నువ్వు అనుకుంటావు నేను ఏడిస్తే ఎవరు పట్టించుకుంటారు, నా కన్నీళ్ళు చూసి కూడా ఎవరికి జాలేదని. ఎవరికి లేకపోవటం ఏందా? ఆయన ఉన్నాడు, చూచుచున్న దేవుడు. నీ కన్నీళ్ళు ఎక్కడ వైపు తగులుతున్నాయి తెలుసా? దీన మనసు కలిగి నా దేవా నా దేవా నువ్వు ఏడుస్తున్న కన్నీళ్ళు ఎక్కడ పోయి తగులుతున్నది? ఆయన పాదాలకు తగులుతున్నాయి పోయి. ఆ కన్నీళ్ళను బుడ్డిలో దాచిపెడుతున్నాడు. బుడ్డిలో. నేను చెప్పలే, ఇవన్నీ బైబిలే చెప్పింది. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లను నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా. 56:8 కీర్తనలు. కవిలే అంటే పుస్తకం. చూడండి అక్కడ, నా కన్నీళ్ళు, నా కన్నీళ్ళు. హిజ్కియా అట్లా ఏడ్చాడో లేదు, వెంటనే స్పందించాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? ఓ ఇంకా 15 ఏళ్ళు ఆయుష్ ఇస్తా పో, పొడిగిస్తా పో, చచ్చిపోవలేపో. నమ్మకం కుదరలేదా? ఎండ గడియారం మెట్లు చూడు, మళ్ళీ పైకి ఎక్కుద్ది చూడు, దిగిపోయింది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు నా కన్నీళ్ళు దేవుడు చూడలేదు బేట, చూస్తాడు దేవుడు. చిన్నడా దేవుడు చూస్తున్నాడు. నా కన్నీళ్ళు ఎన్నో కన్నీళ్ళు చూసి స్పందించిన నా దేవుడు. నీ కన్నీటికి కూడా స్పందిస్తాడు. ధైర్యం తెచ్చుకో. చూడనివ్వు దేవుణ్ణి, నీ ఏడుపు చూడనివ్వు. దేవుణ్ణి కదలనివ్వు, కదిలిందా గోపిపట్టు. 2 విషయాలు చెప్పాను. ఒకటి, నీకు జరుగుతున్న అన్యాయం, నువ్వు అనుభవిస్తున్న తృణీకారం లేయా చూపించినట్టు దేవునికి చూపించు. దేవుణ్ణి చూడనివ్వు, దేవుడు కదులుతాడు. నీ అవమానాన్ని దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నీ మీదికి వచ్చిన వారు పలుకుతున్న గర్వపు మాటలు కూడా దేవుణ్ణి చూడనివ్వు. అలాగే నువ్వు ఎదుర్కొంటున్న శోధనలను బట్టి నువ్వు కారుస్తున్న కన్నీళ్లు దేవుణ్ణి చూడనివ్వు. ఖచ్చితంగా దేవుడు చూడాలి. ఇవన్నీ దేవుడే చూడాలి. నరుడికి చూస్తే కలగద కనికరం, దేవుడే చూడాలి. దేవుడు చూసి నీ కొరకు బలమైన బాహువు చాపాలి. 3, 4వది, చూడనివ్వండి నీ త్యాగాన్ని. నీ త్యాగాన్ని చూడనివ్వండి. దేవుడు చూడగోరుతాడు నీ త్యాగాన్ని. అబ్రహాము దగ్గర చూశాడు అవి, యోసేపు దగ్గర చూశాడు, భక్తుల దగ్గర చూశాడు, ఆ త్యాగాన్ని చూశాడు. అందుకే వారికి తోడై ఉన్నాడు. లేక లేక పుట్టినవాడు హాగరుకి ఇష్మాయిలు. ఆ ఇష్మాయిలను తీసుకెళ్లి ఎడారిలో వదిలిపెట్టమన్నాడు. దేవుడు చెప్పాడని వదిలిపెట్టాడు. నీ తండ్రి ఇల్లు విడిచి, స్వజనులను విడిచి నేను నీ చూపించే దేశానికి బయలుదేరమన్నాడు. చాలా ఇబ్బంది అది. పరిచయస్తులను వదిలిపెట్టి, సొంత వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఎరగని దేశానికి వెళ్ళి బతకడం అంటే చాలా ఇబ్బంది. అయినా సరే ఆ త్యాగానికి పూనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రశ్నలు ఏం వేయాలి, బయలుదేరన్నాడు. బయలుదేరాడు. తర్వాత ఇష్మాయిల్ని ఎడారిలో వదిలిపెట్టేశాడు. ఇస్సాకును తెచ్చి మొరియా దేశమందున పర్వతం మీద దహన బలిగా అర్పించన్నాడు. ఇష్టపడ్డాడు. అబ్రహాముకి ఎన్ని చెప్పాడు, అన్ని త్యాగాలు చేయటానికి అబ్రహాం పూనుకున్నాడు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. తన త్యాగం ఎంతో చూపించిన అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించెను అని రాస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింపులే, పెద్ద మర్మాలుగా నేనేం మీకు చెప్పట్లా, ఈజీ. నీ త్యాగాన్ని చూడాలి దేవుడు. అది దేవుని చిత్తం నెరవేర్చడానికి నువ్వు చేసే త్యాగం. కొంతమంది దైవజనులు తమ ఇల్లు కూడా, నివసించే ఇల్లు కూడా అమ్ముకొని దేవుని మందిరానికి పెట్టేశారు, పరిచర్యకు పెట్టేశారు. నీ బిడ్డల గతే నీ తమ్ముడా అంటే, అన్నా ఆయన చూస్తున్నాడుగా, అమ్మా ఆయన చూస్తున్నాడుగా, ఆయన అన్యాయస్తుడు కాదుగా, నా పిల్లల సంగతి ఆయనే చూసుకుంటాడులే అన్న. దేవుని ప్రజలు కూర్చోడానికి ఇబ్బందిగా ఉందన్నా, వాళ్ళేమో ఇవ్వలేరు, బేదోళ్ళు, అందుకని నాకున్నదాన్ని నమ్మేసి పెట్టేశా. ఆయనే చూసుకుంటాడన్నా, ఆయనే ఇస్తాడు. ఇప్పుడు ఒంగోలు పట్టణంలో అదే జరిగింది. కొన్ని లక్షల రూపాయల నివాసాన్ని అమ్మేశాడు ఓ తమ్ముడు. అక్కడ ఒంగోలు ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ మందిరాన్ని కట్టాడు. నిన్న వరద వచ్చింది, 3 రోజులు 4 రోజులు వానబడింది కదా, వరద వచ్చేసింది. మందిరం నిండా ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. ఆ ల్యాండ్ తీసుకోవటమే కష్టమైపోయింది. గొప్ప త్యాగంతో చేశాడు ఆ పని. ఇప్పుడు మందిరం కడితే అందులో నీళ్ళు వచ్చినాయి. అయినా సరే దేవునికే స్తోత్రం. రాత్రి అది చూసి ఏడుపు వచ్చింది నాకు. లోపల చాలా వేదన పడ్డాను నేను. తప్పదు. ఎందుకంటే ఆ బాధలు నేను పడ్డా. ఈరోజు నా తమ్ముళ్ళు పడుతున్నారు, నా సహసేవకులు పడుతున్నారు, సహోదరులు. వాళ్ళకున్నవన్నీ తెగనమ్మి పణంగా పెట్టి, పిల్లల జీవితాలు కూడా పణంగా పెట్టి, వాళ్ళ భవిష్యత్తు కూడా దేవుని మీదనే వేసేసి, ఆనాడు నాకు దేవుడిచ్చిన దానిలో కూడా నేను కూడా అంతే చేశాను.
నా పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను, నాకు తోడై ఉన్న దేవుడే మీకు ఆస్తిరా. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి స్వాస్థ్యం పంచి ఇచ్చాడు మోషే. 12వ గోత్రం లేవి గోత్రానికి స్వాస్థ్యం ఎంత, ఎక్కడ, ఏది చెప్పలేదు. ఏమయ్యా అంటే, మోషే, ఇశ్రాయేలులో లేవీయులకు స్వాస్థ్యము లేదు, జీవము గల దేవుడనగు నేనే, యెహోవానగు నేనే లేవీయుల స్వాస్థ్యము అన్నాడు. నేనే లేవీయులకు ఆస్తి, అంతే. వాళ్ళకి సొంతగా స్వాస్థ్యం ఉండకూడదు. నేనే వాళ్ళ ఆస్తి, నేనే వాళ్ళ అంతస్తు. మరి నన్ను కూడా అలా పిలిచాడు కనుక నా పిల్లలకి చెప్పుకుంటూ వచ్చాను, రైట్, దేవుడే మీ ఆస్తి, దేవుడే మీ ఐశ్వర్యం, దేవుడే మీ అంతస్తు, దేవుడే మీ హోదా. నేను కొద్ది గొప్ప చేశాను, నాకంటే ఎక్కువ భక్తి చేయాలి మీరు ఒకవేళ నా దేవుని ఎదుట యథార్థంగా మీరు నడిస్తే, నాకు అన్ని విషయాల్లో సహాయకుడై ఉండి నన్ను నడిపించిన నా దేవుడు మీకు తోడై ఉంటాడు. త్యాగం. మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు. కొంతమంది కుటుంబ సభ్యులు తిడతారు, నీకేమొచ్చిందిరా, పిల్లలకు కూడా ద్రోహం చేస్తున్నావు, పిల్లలకు కూడా అన్యాయం చేస్తున్నావు, వాళ్ళకి ఏం రూపాయి లేకుండా చేస్తున్నావు, నీకు ఆ పిచ్చెక్కిందిరా, నీకు అమ్మాయి నీకు పిచ్చెక్కిందే, నీకు అంతా దేవుడు, అన్ని దేవుడు 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 అని రేపు నీ పిల్లలు ముష్టెత్తుకోవాల్సి వచ్చిందే, ఏం చేస్తున్నావు నువ్వు? పర్వాలేదమ్మా, పర్వాలేదు నాన్న, నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాదు. నా పిల్లలకు నా దేవుడు ఉన్నాడు, ఆయన అన్యాయస్తుడు కాడు. నా త్యాగాన్ని చూడని గుడ్డివాడా నా దేవుడు? నా త్యాగాన్ని చూస్తున్నాడు నా దేవుడు, నాకు న్యాయం తీరుస్తాడు. ఇంకా చెప్పాలంటే, నాకు కలిగింది నేను నా దేవుని కొరకు కేటాయించాను, నా బిడ్డలకి వాళ్ళు పట్టజాలనంత నా దేవుడు ఇస్తాడు. ఇయ్యకపోయినా పర్వాలా, ఇస్తాడు నా దేవుడు, తక్కువ చేయడు. ఎట్లమ్మా నీ బ్రతుకు పోరాటం, ఎట్లరా, ఎట్లా నీ జీవితం అంటే, సాగలేని జీవిత సమరములో మేఘాలలోన మెరుపుంచినావు, మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. మన త్యాగాన్ని కూడా చూడగోరుతాడు ఆయన. కొన్నిసార్లు హెల్ప్ చేయడు, అక్కడ మన త్యాగం అవసరం అయితే అసలు నువ్వేం చేస్తావు, మౌనంగా ఉంటాడు ఆయన. నీలో ఆయన కనిపించిన త్యాగాన్ని బట్టి
ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. అబ్రహామా, నీకొక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నేను అడిగితే నాకు ఇవ్వడానికి ఇష్టపడ్డావు. ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నాకు అర్థమైంది. వెళ్ళు. ఏమండి, అబ్రహాం మనసు దేవుడికి తెలియదా? ఈ నిరూపణలు అవసరమా? అవసరమే. అవి దేవునికి కాదు, అవి శత్రువుకి అవసరం. రెండవది దాని చుట్టూ ఉన్న దూతలకు అవసరం. తర్వాత తరములో ఉన్నటువంటి మనకు అవసరం. ప్రైజ్ ద లార్డ్. అందుకే నిరూపణ కోరతాడు. ఇప్పుడు నిరూపించకపోతే ఏం పోయిందండి? అబ్రహాం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు అని తెలియదా దేవుడికి? తెలుసు. కానీ నిరూపణ కావాలి. ముఖ్యంగా ఎవరి సంగతి? మనకి కావాలి, మనకు చూపాలి. అబ్రహామా, వెళ్ళు. సముద్రపు తీరమునున్న ఇసుక రేణువులందు నీవు లెక్కింపగలిగినడలా నీ సంతానంలో నీవు లెక్క పెట్టవచ్చు. అది నా వల్ల కదా, నీవు లెక్క పెట్టలేనంత మందిని నీకు ఇస్తా. ఈరోజు తమ్ముడా, చెల్లి, నా ప్రభు నామము నిమిత్తం నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, నువ్వు చేస్తున్న త్యాగం, దైవజనుడా, దైవజనురాలా, నువ్వు అనుభవిస్తున్న వ్యధ, బాధ నా దేవుడు చూడడనుకోవద్దు. చూడండి, చూడండి, చూడండి. నీ త్యాగాన్ని చూడండి, నువ్వు పడుతున్న బాధలు చూడండి. ఖచ్చితంగా అబ్రహాముకి ఎలాగ పట్టజాలనంత కుమరించాడో, భవిష్యత్తులో నీవు పట్టజాలనంత కార్యాన్ని నా దేవుడు నీ లైఫ్లో చేయబోతున్నాడు. ఆ ఒక్క చోటే కాదు, ఇంకా చాలా చోట్ల నా సహసేవకులు, సహోదరులు ఎక్కడెక్కడెక్కడైతే సేవ చేస్తున్నారో అక్కడెల్లా కూడా ఒక ఫ్యామిలీ దర్శి వెళ్ళింది. అక్కడ గాలి కొట్టింది. ఉన్నదే పేద మందిరం, పేద పరిస్థితి అయితే అది కూడా లేచిపోయింది. రేకులు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. అది దర్శిలో అనుభవం. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం. మచిలీపట్నం మందిరంలో నీళ్ళు వచ్చినాయి, మొత్తం నీళ్ళు. అట్లా చాలా. అయినా పర్వాలా, దేవునికి స్తోత్రం. ఊళ్ళో వదిలిపెట్టి, సొంత ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు సేవకే. ఆ ప్రజల కోసం అవసరమైతే అక్కడ గ్యాదర్ అయ్యే కొద్ది మంది కోసం, ఎంతమంది రక్షించబడతారో అంతమంది కోసం నా లైఫ్ మొత్తాన్ని అక్కడే ఖర్చు పెట్టేస్తాను. ఆ జీవితాల కోసం, ఆ వ్యక్తుల కోసం, ఆ కుటుంబాల కోసం, ఆత్మరక్షణ కోసం నేను, నా బిడ్డలు, నా కుటుంబం, నా స్వదేశం, స్వజనం, సొంత ప్రాంతం మొత్తం వదులుకొని వారే నా ప్రజలను అక్కడికే వెళతాను, అక్కడే బ్రతుకుతానన్నా. నా త్యాగాన్ని నా దేవుడు చూస్తాడుగా. ఆ త్యాగాన్ని చూసైనా నా ప్రభు కదులుతాడుగా. వాళ్ళ హృదయాల్లో కార్యం చేస్తాడుగా. ఆత్మల్ని నాకు ఇస్తాడుగా. చూడాలి, చూడనీయాలి. నీ త్యాగాన్ని కూడా దేవుడు చూడాలి. దేవుని నిమిత్తం నువ్వు చేసే త్యాగం, కుటుంబం కోసం నువ్వు చేసే త్యాగం, నిన్ను నమ్ముకొని నీ మీద అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చేసే త్యాగం దేవుడు చూస్తాడు, జవాబిస్తాడు. చూడండి అండి. 4 5వది త్యాగాన్ని చూడండి అండి. 5వది చెప్పేదా, ప్రార్థన చేసేదా? చాలా ఉన్నాయి మరి మనం ఆయనకు చూపాల్సినవి. మన నమ్మకత్వాన్ని ఆయన చూడగోరుతాడు. మన నమ్మకత్వాన్ని దేవుడు వెతుకుతాడండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా భక్తులు దేవుని పాదాలే పట్టుకున్నారు కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళలేదు. వారు దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఈ నమ్మకత్వం అనేది ఒక అంశం, త్యాగం అనేది ఒక అంశం. నేను చెప్పిన అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం. కన్నీళ్ళు ఒక అంశం. నువ్వు ధ్యానిస్తే నీకు జరుగుతున్న అన్యాయం, కేవలం అన్యాయం ఒక అంశం.
మన నమ్మకత్వాన్ని దేవుడు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటాడు. ఏ ఏ విషయాల్లో నమ్మకత్వం కలిగి ఉండాలో ఇక నీకు చెప్పేది ఏముంది, చాలాసార్లు నా ఉపదేశంలో చెప్పాను నేను. నీకు అప్పగించిన పని, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. యోసేపు తన మీద దేవుడు ఆ శ్రమల కాడి ఉంచినప్పుడు పాపం నానా బాధలు పడ్డాడు. బానిసగా పోతీఫెరో ఇంటికి వెళ్ళాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడట. జైలుకి వెళ్ళాడు, అక్కడ నమ్మకంగా ఉన్నాడట. చివరికి ఫరో ఆస్థానానికి వెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడట. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడైనా సరే యోసేపు లైఫ్ మొత్తంలో మీరు ప్రధానంగా చూడొచ్చు, నమ్మకమే ప్రధానంగా బ్రతికాడు ఆయన. నమ్మకంగా అన్నల వ్యవహారం అంతా తండ్రికి చెప్పేవాడు. పోతీఫెరో దగ్గర తనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేసేవాడు. ఆఖరికి తన ఇంటిని అప్పచెప్పిపోతే భార్య దురుసుగా ప్రవర్తిస్తే కూడా, భార్య పొరపాటుగా ప్రవర్తిస్తే కూడా కట్టుకున్న భర్తకు భార్య నమ్మకం తప్పింది, కానీ బానిసవాడుగా ఉన్నటువంటి యోసేపు మాత్రం తన యజమానుడికి నమ్మకం పోగొట్టుకోలేదు. నమ్మకంగా ఉన్నాడు. పోతీఫెరో భార్య భర్తకి నమ్మకస్తురాలుగా ఉండకపోయింది, కానీ దాసుడిగా ఉన్నవాడు మాత్రం నమ్మకస్తుడిగా ఉండి, అమ్మ ఇంత పాతకం నేను కట్టుకోకూడదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని కనుల ఎదుట ఇంత గొప్ప పాతకం నేను కట్టుకోను, నన్ను నమ్మి నా యజమానుడు ఇంట్లో నాకు దేనిని అప్పగింపక ఉండలేదు, నిన్ను తప్ప. కాబట్టి తప్పమ్మా అని తను తాను కాచుకున్నాడు. ఫలితంగా యోసేపు ఎంత ధన్యకరమైన అనుభవంలోకి వెళ్ళాడో మీకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. తన దేవుని విషయంలో దానియేలు నమ్మకంగా ఉన్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నమ్మకంగా ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని కాపాడగల, సముద్రుడు అగ్నిగుండం నుంచి కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పిన దానికి మాత్రం మేము చెయ్యం, మేము మొక్కం అన్నారు. ఆ నమ్మకత్వం వాళ్ళకి ఎంత పని చేసిందంటే వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చింది. అదే నమ్మకత్వం అగ్నిలో కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడింది. అగ్నిలో పడకుండా, అగ్నిలో కాలకుండా, అగ్ని బారిన పడకుండా. అగ్నిలో పడ్డారు కానీ అగ్ని బారిన పడలా. సింహాల గుహలో పడ్డాడు కానీ సింహాల బారిన పడలా. తన దేవునికి నమ్మకంగా ఉన్నందున, దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున సింహములు ఏ హాని చేయకుండా దేవుడు దానియేలును కాపాడిను అని రాసుంది. నాయనలారా, నమ్మకత్వం. నీకు ఒక పని అప్పచెప్పినప్పుడు, సేవకుడు నీకు ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నమ్మకంగా చేయాలి. కొంతమంది ఉంటారు, నాయకుడి ముందు ఒక రకంగా ఉంటారు, నాయకుడి వెనక ఒక రకంగా ఉంటారు. నాయకుడు చూడకపోతే ఆయన చూడడా? నువ్వు నమ్మకంగా ఉండాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. పోతీఫెరో ఉన్నప్పుడు అంతే ఉన్నాడు, పోతీఫెరో లేనప్పుడు కూడా యోసేపు నమ్మకంగా ఇచ్చిన పని చేశాడు. అందుకే తరువాత ఆశీర్వాదకరమై పోతీఫెరో ఇంట మిగిలిన వాళ్ళందరూ బానిసలుగానే ఉన్నారు, కానీ నమ్మకస్తుడిగా పేరుగాంచినటువంటి యోసేపు పాపం పోతీఫెరో చేత ద్వేషించబడ్డాడు, చెరసాల పాలయ్యాడు. మిగిలిన వాళ్ళు అంతే ఉన్నారు, అపనమ్మకస్తులు అంతే ఉన్నారు, నమ్మకస్తుడేమో బాధలు పడ్డాడు. కానీ చివరికి అపనమ్మకస్తులు, ఒకవేళ యోసేపు అంత క్రమంగా లేనటువంటి స్థితిలో ఉన్న మిగిలిన బానిసలు పోతీఫెరో ఇంటో అంతే ఉన్నారు, కానీ యోసేపు నమ్మకస్తుడైనందున సింహాసనం ఎక్కాడు. ఈరోజు నీ తోటి వాళ్ళు ఒకవేళ అపనమ్మకస్తులై ఉంటే ఉండని, వాళ్ళతో పాటు నువ్వు అలా ఉండొద్దు. నువ్వు నిజాయితీగా ఉండు, నమ్మకంగా ఉండు. నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అవకాశవాదుల్లాగా ఉండొద్దు. యూజ్ అండ్ త్రో అన్నట్టు ఉండకూడదు. వాడుకుందాం, వదిలేద్దాం, చూద్దాం, తర్వాత హ్యాండ్ ఇద్దాం అన్నట్టు ఉండకూడదు. నమ్మకంగా ఉండాలి. ఒక భర్తను కలిగి ఉన్నావా? కష్టపడి నానా రకాల బాధలు పడి తీసుకొచ్చి నీకు అన్నీ ఇచ్చి నిన్ను బ్రతికిస్తున్నాడు. ఓ భార్యగా నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండాలి. అంతేగాని శరీర పైత్యానికి లోనై భర్తకు మోసం చేసి నానా కష్టాలు పడి నిన్ను బతికిస్తున్న భర్తకు నువ్వు హ్యాండ్ ఇచ్చి మరొకడికి నువ్వు తలుపు తీయరాదు, మరొకడికి అందుబాటులోకి నువ్వు వెళ్ళరాదు. అది నమ్మకత్వం కాదు. దానికి నీకు వచ్చేది అధోగతి. అలాంటి శోధనలో నీకు ఎదురైనా నో నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి, నా దేవునికి నమ్మకంగా ఉండాలి, ఆయనకి నమ్మకంగా ఉండాలి, నువ్వు నిలబడ్డావా? ఈరోజు నీకు ఇబ్బందికరంగా ఉన్నా నీ భర్త తర్వాత తప్పకుండా మారి నీకు సహకారిగా అవుతాడు. నీ భార్య ఎలా మారిపోతుంది?
నేను చెప్తున్నాను, ఇతరులు నాకు నమ్మకంగా లేరు కనుక నేను కూడా నమ్మకంగా ఉండను అని నువ్వు అనుకోవద్దు బిడ్డ. వాళ్ళు అపనమ్మకస్తులైనా నువ్వు నమ్మకంగా ఉండవు. ఇప్పుడు మనం అపనమ్మకస్తులమా కాదా? కానీ మన దేవుడు మనకు నమ్మకస్తుడిగా ఉన్నాడు. చూడు, ఉన్నాడా లేదా? నమ్మకమైనవాడు కదా. రైట్, నీవు కూడా అలాగే నేర్చుకో, నేను నేర్చుకోవాలి, మనం నేర్చుకుందాం. నమ్మకంగా ఉండటానికి సాధన చేద్దాం. ఎందుకంటే మన నమ్మకత్వం ఏ పాటిదో ఆయన చూస్తాడు. నీ నమ్మకత్వాన్ని దేవుడిని చూడనివ్వు. ఆయన నాకు నమ్మకస్తుడిగా లేకపోయినా పర్వాలా, నేనైతే ఆయనకు నమ్మకంగా ఉంటా. మరి నువ్వే మనిషి ఉన్నప్పుడు ఆయన ఉండడు. నీ నమ్మకత్వం, నువ్వు నమ్మకంగా ఉండటమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. తమ్ముడా, నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. దేవా, ఇదిగో నీ విషయంలో నేను నమ్మకంగా ఉన్నాను, మరి నీ నమ్మకత్వం సంగతి ఏంటి అని నువ్వు అడగకయే దేవుడు తీసుకుంటాడు అడిగినట్టు. మళ్ళీ చెప్తున్నా ఈ పాయింట్, నీవు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉంటే నీ నమ్మకత్వమే దేవుణ్ణి ఛాలెంజ్ చేసిద్ది. అదే మనిషి వాడే అంత నమ్మకంగా ఉంటే, ఒక మనిషి ఆమె అంత నమ్మకంగా ఉంటే, మరి నేను నమ్మకంగా ఉండొద్దా, నా నమ్మకాన్ని రుజువు చేసుకోవద్దా అని తప్పకుండా స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నువ్వు బెండవద్దు, ఎక్కడ నువ్వు అడుగులు జారొద్దు, ఓపిక పట్టు, నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. నువ్వు సేవలో ఉన్నావా, ఫస్ట్ దేవునికి, నిన్ను నియమించిన దైవజనునికి నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంతమందిని చూశాను నేను, అవకాశవాదులుగా కనపడ్డారు కొంతమంది. నన్ను వెంబడించే వాళ్ళలోనే కొంతమందిని ఆ టైపులో చూశాను, కొంతమంది నమ్మకమైన మనుషుల్ని చూశాను నేను. ఒకటే మాట, నిన్ను నియమించిన వానికి నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్టు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నాడు. సామెతల గ్రంథం 28:20 మీరే చూసుకోండి. ఇక ముగిస్తున్నా. నీ నమ్మకత్వం నా దేవుడు చూడాలి, నా దేవుడు చూడాలి, నమ్మకత్వం నా దేవుడు చూడాలి. 28:20 అది చాలు. ఆ నమ్మకస్తుడికి ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఒక పనికి నువ్వు వెళ్ళావంటే యజమాని చూసినా చూడకపోయినా బాధ్యతగా నమ్మకంగా చేయాలి. ఎందుకంటే దేవుడు చూస్తాడు. ఈ దొంగ వ్యవహారాలు చేసే వాళ్ళని దేవుడు కూడా అసహించుకుంటాడు. వీడు పెద్ద మాయలు మారాటీయుడు, మనిషి ముందు షో చేస్తాడు, మనిషి పక్కకు పోగానే ఆ ఏంది చేసేది అనుకుంటాడు. అబ్బే వీడు నమ్మకస్తుడు కాదని దేవుడు కూడా పక్కకు పెట్టేస్తాడు. ఉన్నా లేకపోయినా అప్పచెప్పిన దాన్ని నమ్మకంగా చేశారు. వీడు నిజాయితీ గలవాడు, నమ్మకస్తుడా, వీడు నాకు కూడా పనికొస్తాడని వెతుక్కొని తన పనికి నియమించుకుంటాడు దేవుడు. నీకు ఆశ్రయం ఇచ్చి, నిన్ను ఆదరించి, నీకు హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులకు నీవు నమ్మకంగా ఉండాలి. నీకు చేయూతను అందించి, కొంతమంది సేవకులు నీ మీ చేతుల నుంచి, ఇదిగో నువ్వు ఈ పనికి వెళ్ళు, నువ్వు పనికి వస్తావు, దేవుని సేవకు నువ్వు పనికి వస్తావు నాయనా, నువ్వు సేవకుడివి అని నిన్ను చేతుల నుంచి ప్రతిష్ఠించి, దైవజనుడిగా నిన్ను సమాజానికి, సంఘానికి చూపించి, నీకెంతో హెల్ప్ఫుల్గా ఉన్నటువంటి దైవజనుడికి నువ్వు నమ్మకంగా లేకపోతే దేవుడు నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? ఆయన నమ్మకస్తుడా? ఒకవేళ ఆయన నమ్మకస్తుడు కాకపోయినా సరే నీ నమ్మకత్వం రుజువు కావాలి. నీకు చేయాల్సిన విషయాల్లో నమ్మకంగా చేశాడుగా, మరి నువ్వు కూడా నమ్మకంగా ఉండాలిగా. ఎదుటి వాళ్ళ నమ్మకత్వాలను ఎంచేటప్పుడు ముందు నీ నమ్మకత్వం రంగేందో కూడా ఒకసారి చూసుకో. ఎదుటి వాళ్ళ నమ్మకత్వాలను ప్రశ్నించేటప్పుడు ముందు నీ నమ్మకత్వం ఏ పాటితో కూడా పరిశీలించుకో. ఖచ్చితంగా ఇది పరిగణలో తీసుకుంటాడు దేవుడు. సేవకుల విషయంలో, విశ్వాసుల విషయంలో, పరిచారకుల విషయంలో, పనివారి విషయంలో, భార్యాభర్తల విషయంలో, తల్లి పిల్లల విషయంలో. పిల్లల గుండెల్లో కూడా ఈ భయం ఉండాలి. నన్ను నమ్మి నా తల్లిదండ్రులు స్వేచ్ఛగా విడిచిపెట్టారు, నేను వారికి గుండె కోత మిగిల్చకూడదు, నేను వారికి నమ్మకంగా ఉండాలి. నువ్వు కూతురువైనా కొడుకువైనా సరే నీ గుండెల్లో ఒక భయం ఉండాలి. నిన్ను నమ్మారు తల్లిదండ్రి, వాళ్లకు గుండె కోత మిగిల్చేటట్టు నువ్వు ఉండకూడదు. తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు ఉంటే దిద్దుకొని సరి చేసుకొని నీవు లైన్లో ఉండాలి. ఆయన నమ్మకస్తులను దృష్టించే దేవుడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. కొంతమంది భర్త భేదవాడని ధనికుణ్ణి అపేక్షిస్తారు, సంపన్నుడిని అపేక్షిస్తారు. నువ్వు సంపన్నుడు అనుకున్నాడు ఒకరోజు దరిద్రుడు కావచ్చు. ఈరోజు భేదవాడుగా ఉన్న నీ భర్త రేపు ఉన్నతమైన స్థితికి ఎదగొచ్చు. చేస్తాడు నా దేవుడు. ఈరోజు అందగాడు అనుకున్నాడు కురూపిగా మారొచ్చు. ఈరోజు వికారంగా ఉన్నాడు అన్నోడు రేపు నీకు చక్కని విధంగా మార్పు చెందొచ్చు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చింది శ్రేష్టమైందే. దానివైపే నువ్వు చూడాలి, కానీ రెండో దాని వైపు నువ్వు చూడకూడదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? నేనేమి లోతైన విషయాలు ఏం మాట్లాడట్లా, చాలా సామాన్యమైన విషయాలే మీకు అందిస్తున్నాను. ఇటు ఆధ్యాత్మికతకు అటు దైనందిన జీవితానికి రెంటికి ఉపయోగపడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కోసం ఖర్చు చేసే విషయంలో, దేవుని కోసం త్యాగం చేసే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దైవ సేవ చేసే విషయంలో, మనకున్న టాలెంట్స్ దేవుని కోసం వినియోగించే విషయంలో, దేవుడు చెప్పిన ఆత్మల భారం కలిగి ఉండే విషయంలో మన వంతు మనం నమ్మకంగా ఉంటే నా తండ్రి తప్పకుండా ఆయన వంతు ఆయన చేస్తాడు. ఇంకా రెండు ఉన్నాయి, అవి బైబిల్ మూసి చెప్తా. మొత్తం ఎన్నైనా ఇప్పుడు నేను చెప్పినాయి 5 అయినాయి. వరుసగా చెప్తారా? మొదటిది, నీకు జరుగుతున్న అన్యాయమును దేవుణ్ణి చూడని. ఇతరులు నిన్ను నిందిస్తున్నటువంటి నిందలు, దూషిస్తున్న దూషణలు, నీ మీద పలుకుతున్న పలుకులు, రాస్తున్న మాటలన్నీ చూడని దేవుణ్ణే. మూడవది, నానావిధ శ్రమల చేత నీవు నలుగుతూ కార్చుచున్న కన్నీళ్లను చూడని దేవుణ్ణే. ఆ కన్నీళ్లను మనుషులు చూపాల్సిన అవసరంలా. మనుషులు నీ కన్నీళ్లు చూసి జాలిపడరు. మొదటిసారి జాలిపడిన రెండోసారి ఇసుకిచ్చుకుంటారు. నీ కన్నీళ్లు చూసి కరిగిపోయే గుండె ఒక్కటే ఉంది, అది నా దేవుని హృదయం. 3, 4వది త్యాగం. మన త్యాగం చూడని. దేవుని మాట కోసం మన సమర్పణ, మన ప్రతిష్ట చూడని దేవుణ్ణి చూపించు. ఆయన వెతుకుతున్నాడు. ఏరా నువ్వు ఎక్కడున్నావు, తేడాగా ఉన్నావు, నువ్వు సరి చేసుకో అంటాడు. 5వది నమ్మకత్వం. ఓకేనా? సూపర్. 2 ఉన్నాయి, సూపర్ విషయాలు. ఇంకా చాలా ఉన్నాయిలే, కానీ ఈ పూటకి ఇంకో 2. ఇప్పుడు 5 చెప్పా. ఈ 5 గుర్తుంటాయో ఉండో దేవునికే స్తోత్రం. ఏం చేద్దాం, అంతా అయిందయా. ఇంకా 2. 6వది విషయం ఏంటంటే కృతజ్ఞతా బుద్ధి. దాన్ని చూస్తాడు. కృతజ్ఞతా బుద్ధి చూస్తాడు ఆయన. దేవుని ద్వారా పొందిన మేలుకైనా, మనుషుల ద్వారా పొందిన మేలుకైనా మనం ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నాం. మన నమ్మకత్వంతో పాటు మన కృతజ్ఞత ఏ పాటితో కూడా చూస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నీకు ఏ విధంగానైనా హెల్ప్ చేసిన వారిని ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ వాళ్ళు నిన్ను శత్రువుగా భావిస్తే దేవునికి స్తోత్రం, కానీ నీ హృదయంలో నీ ఎడల మేలు చేసిన వారికి నువ్వు ద్వేషాన్ని మాత్రం కలిగి ఉండొద్దు. వారికి అన్యాయం మాత్రం చెయ్యొద్దు. నీ ద్వారా పొందదగిన సాయం వారికి తప్పనిసరిగా చెయ్యి. అరే, గొలియాతును చంపి సౌలు రాజ్యాన్ని నిలబెట్టి అప్పుడే దెబ్బకి అవుట్. 40 రోజుల సమస్య అది. ఒక్క దెబ్బలో కొట్టేశాడు దావీదు. ఎంత మేలు చేశాడు. మేరబునిస్తానన్నాడు, ఇంకొకటికి ఇచ్చాడు. మీకాల్ని ఇచ్చాడు, మళ్ళీ దావీదు దగ్గర నుంచి లాగేసుకొని ఇంకొకటికి ఇచ్చాడు. ఏ కాలు అంటే 2వ కూతురు. ఎంత అన్యాయం అండి పాపం. ఈ దుర్మార్గాలన్నీ ఆ సౌలు చేస్తుంటే ఆ పైన ఆయన చూడ్డం. ఇంత చేసి మళ్ళీ దావీదు మీద పగబట్టి అందరు దావీదును పొగుడుతున్నారని ఈటి తీసుకొని వెంటబడ్డాడు చంపేయడానికి. తరిమాడు పాపం దావీదుని. 2 సార్లు దావీదుకు ఛాన్స్ ఇచ్చాడు దేవుడు, అదే సౌల్ని చంపడానికి. చంపలా. అభిషేక్ అన్నాడు ఒకసారి, వేసేద్దామా, దొరికాడు. నో వద్దు, దేవుడే తీర్పు తీర్చుకుంటాడు అతనికి, నేను చేయను. ఎందుకంటే అతను రాజు చేయనా పని. దేవునికి నమ్మకంగా ఉన్నాడు,
తన ఇంట ఆ సౌలు ఇంట ఒక పూట తిన్నదాన్ని కృతజ్ఞత చూపించి చంపే ఛాన్స్ వచ్చిన చంపలా. మళ్ళీ ఆయనేమన్నా పెద్ద మనిషి, దావీదు దొరికితే దావీదుని చంపుతాడు. అయినా సరే నన్ను చంపినా పర్వాలేదు, నేను మాత్రం అతను చంపను. కృతజ్ఞత. కృతజ్ఞత. యోనాతాను యుద్ధంలో చనిపోతే, సౌలు యోనాతానులు తండ్రి కొడుకులు యుద్ధంలో చనిపోతే యోనాతాను సంతానం ఎవరన్నా ఉన్నారా అని వెతికి తెప్పించుకొని రాజు కూర్చునే ప్రదేశంలో అతన్ని కూర్చోబెట్టి, మెఫీబోషెతును కూర్చోబెట్టుకొని ఆతిథ్యం చేశాడు. బ్రతుకాలం పోషిస్తానని మాటిచ్చాడు. అంటే యోనాతాను మిస్ అయినందుకు యోనాతాను సంతానానికి దయ చూపాడు దావీదు. సోదరులారా, నేను చెప్తున్న అవసరం అనుకుంటున్నారో అనవసరం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఇవన్నీ దేవుడు మెచ్చే సుగుణాలు. వీటిని మనం సాధన చేస్తామా, వీటి విషయంలో మనం కేర్ఫుల్గా ఉంటిమా, నిశ్చయంగా దావీదుకు తోడై ఉన్న దేవుడు, అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు మీకును నాకును కూడా తోడై ఉండి మనకు ఎదురు లేకుండా చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఏం బుద్ధినానా? కృతజ్ఞత. పట్టెడన్నం కుక్కకై నువ్వు చచ్చిందాక మర్చిపోదు. అది కుక్క, అదేమన్నా మంచిదా? కక్కి తిరిగి తినేది కుక్క, అసహ్యమైన జీవి అనుకుందాం. కానీ విశ్వాసంలో పట్టెడన్నం దానికి చచ్చిందాక గుర్తుపెట్టుకుంటుంది. ఈరోజు అన్నం పెట్టి నువ్వు 5 ఏళ్ల తర్వాత కనపడు, నువ్వు కనపడితే నీ వాసనను గుర్తుపట్టి అది తోకూపిద్ది నీ దగ్గరికి వచ్చి, సిస్టర్ బాగున్నావా, 5 ఏళ్ల క్రితం నాకు అన్నం పెట్టావు గుర్తుందని. అలాగే నీకు ఎవరెవరు ఏ ఏ సమయాల్లో ఏ విధంగా హెల్ప్ చేశారో వాళ్ళని మర్చిపోవద్దు. అలాంటి బుద్ధి నీ గుండెల్లో నింపుకొని ఉంటే పిచ్చగా నచ్చుతావు దేవుడికి. నచ్చుతావు అంతే. కృతజ్ఞత చూపటం అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే మనకు స్తుతి యాగం చేసేటప్పుడు కృతజ్ఞతా స్తుతులు చెల్లించమన్నాడు. ముంగమూరి దేవదాసయ్య గారు పాడాడు. కారణం చెప్పి స్తుతించు అంటాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవి మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవి మనసా. ఏమండి? జీవమా యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, నీదు పాత కంబులన్నిటినీ మన్నించి జబ్బు లేవియున్ లేకుండ చేయును. ఆ కారణం ఎన్ని చేశాడే మనసా. కృతజ్ఞత చూపకపోతే ఎట్లా? స్తుతించకపోతే ఎట్లా? ఆయన మయంపరచకపోతే ఎట్లా? సామాన్యమా? నీ తల వెంట్రుకల కంటే విస్తారమై ఉన్న నీ దోషాలు మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, నడకలో, పడకలో, సమస్తంలో నువ్వు చేసిన పాతకాలన్నీ క్షమించి జబ్బుల బారిన నువ్వు పడకుండా ఎప్పటికప్పుడు తన రక్తంతో నిన్ను గడిగి శుద్ధి చేసి స్వస్థపరుస్తున్నాడు కదే మనసా. నువ్వు కృతజ్ఞతతో ఆయన స్తుతించకపోతే ఎట్లా? అంటే ఏం చెబితే మనసుకు కృతజ్ఞత వచ్చి స్తుతించిద్దో, ఆ కృతజ్ఞత పుట్టడానికి తన మనసుకి ఇంత మ్యాటర్ చెప్పాడు. యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే కొత్త, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలెనే క్రొత్త, యౌవనంబై పెలయునట్లుగా మేలిచ్చి నీకు భావమున్ సంతుష్టి పరచునుగా. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవి మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవి మనసా. దేవునికి మహిమ. ఈ పాట మొత్తం కూడా అదే. అంటే మనసు అడిగింది ప్రశ్న,
ఎందుకు స్తుతించాలి? కృతజ్ఞత ఉందా నీకు? దేన్ని బట్టి కృతజ్ఞత? దేన్ని బట్టా? పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు ఎడము కలుగా చేసి ఉన్నాడు, మన పాపములను ఎడముగానే. ఆ కారణాన్ని బట్టే మనస, ఆ కారణము చే దేవ సంస్థు. అవునా? అట్లయితే స్తుతిస్తా. నిజమే కదా, నిజమే కదా. అవును, ఆయన నాన్న కదా. తండ్రి కొడుకుల మీద జాలిపడ్డట్టు ఎన్నిసార్లు నా మీద జాలిపడ్డాడో. నిజమే. దేవా నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం, ప్రియుడా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పాయింటేగా కృతజ్ఞత. దేవునికి కృతజ్ఞత, మనుషులకు కూడా కృతజ్ఞత. నిన్ను నియమించిన వారికి కృతజ్ఞత చూపే మనస్సు నీకుండాలి నాన్న. అది నీ హృదయంలో వర్ధిల్లినంత కాలం నీ వర్ధిల్లుని ఎవ్వడు కూడా ఆపలేడు. నీ వర్ధిల్లింపు ఉంటుంది కదా, నీ వర్ధిల్లుట అనేది దాన్ని ఎవ్వడు ఆపలేడు. వర్ధిల్లుతావు అంతే. అర్థమయ్యే కొడుతున్నారా? అయిపోయిందని కొడుతున్నారా? అర్థమైందా? దేవునికి మహిమ. ఆఖరిది, లాస్ట్ మాట. నీ విశ్వాసాన్ని దేవుణ్ణి చూడనివ్వు, దేవుణ్ణి చూడనివ్వు, దేవుణ్ణి చూడనివ్వు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఏ కార్యం జరిగించాలన్నా ఈ ఆరింటితో పాటు మరి ముఖ్యంగా కీలకంగా దీన్ని చూస్తాడు. నీ అందలి విశ్వాసాన్ని దేవుడు పట్టించుకుంటాడు. ఆ విశ్వాసపు పరిధిలోనే నీకు కార్యాలు చేస్తాడు. అర్థమైందా? ఖచ్చితంగా మనలో ఇవన్నీ వెతుకుతాడు దేవుడు, చూస్తాడు. వీటితో పాటు ఆఖరిగా మన అందలి విశ్వాసాన్ని వెతుకుతాడు ఆయన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసం లేకుండా కార్యసిద్ధి, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. మీరు ప్రార్థనలు అడిగి వాటి నెలను కూడా పొంది ఉన్నామని మీరు విశ్వసించిన కదా, నమ్మిన ఎడల అవన్నీ మీకు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారు ఎంతకాలం మీతో ఉందని, ఎంతవరకు మిమ్మను నీ నమ్మిక చొప్పున నీకు. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేశాను. హెబ్రీ 11. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన అర్పణ నర్పించాను. అబ్బాబ్బాబ్బా, విశ్వాసం ఎంత కీలకం. మన హృదయంలో విశ్వాసపు పరిధిని కూడా చూస్తాడు. ఆ విశ్వాసపు పరిధిలోనే కార్యాలు చేస్తాడు. ఇవన్నీ ఏముందిలే అనుకోవద్దు. కన్నీటి ప్రార్థన, త్యాగం, నమ్మకత్వం, కృతజ్ఞతా బుద్ధి, విశ్వాసం. ఈ 5 ముఖ్యం. చూస్తాడు దేవుడు. వీటితో పాటు ముందు చెప్పినవి మన పరిస్థితుల వల్ల మనకు కలిగేవి, అవి కూడా దేవుడిని చూడనియండి. మొత్తం 7 సంగతులు ఈరోజు నేను మీకు క్లియర్గా అందించాను. నా మట్టుకు నేను వీటిలో నేను సాధన చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే తండ్రికి నచ్చేవి అవి. కొన్నిసార్లు అభ్యంతరం ఎదురైనప్పుడు ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ అడుక్కుంటున్నాను, సరిదిద్దుకొని మళ్ళా తీర్మానం చేసుకొని, దేవా నన్ను బలపరచు నాయన, నీ కోసం నిలబడతానయ్యా, నాకు సహాయం చేయని అడుక్కుంటున్నా. నన్ను వెంబడించే బిడ్డలుగా అనేక పర్యాయాలు ఈ విషయాలు మీకు అందించినప్పటికీ మరొక్కసారి హెచ్చరించుట యుక్తమని వీటిని మళ్ళా మీకు గుర్తు చేశాను. మీలో అనేకులు వీటిని ఎరుగున్నప్పటికీ కూడా మళ్ళా నేను వాటిని సూచించకపోతే మీ తలంపులు అవి మర్చిపోతారు. అందుకే మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకొని మీకు తెలియజేశాను. చెప్పండి, మన దేవుడు ఏ దేవుడు? ఎల్ రోయి. ఓకే, చూస్తాడా? చివరిలో మన విశ్వాసాన్ని కూడా ఆయన చూస్తాడు. గుర్తుపెట్టుకో, విశ్వాస సంబంధమైన క్రియ నువ్వు ప్రదర్శించినప్పుడు దేవుడు దాన్ని చూసి నీ పక్షంగా కదులుతాడు. నీ విశ్వాస్యతను
అండ్ విశ్వాసాన్ని. విశ్వాస్యత అంటే నమ్మకత్వం, ముందే చెప్పాను. విశ్వాసం, దాన్ని చూస్తాడు ఆయన. విశ్వాసాన్ని బట్టే కదిలాడు అబ్రహాం. ఫలితంగా వాగ్దత్త దేశమైన కనానుకు చేరి దాన్ని స్వతంత్రించుకున్నాడు. విశ్వాసాన్ని బట్టే. భక్తులందరూ విశ్వాసాన్ని బట్టే. ఈరోజు నేను మీరు ఇప్పటివరకు పొందినవన్నీ విశ్వాసాన్ని బట్టే. కాబట్టి మన విశ్వాస పరిధి కూడా దేవుడు చూడాలి. చూడనియండి, దేవుని కార్యాలు జరుగుతాయి.